హాయ్ అండి. వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేనేంటంటే ఈరోజు డిన్నర్‌కి వెజిటబుల్ చపాతీ చేశానండి. ఆ వెజిటబుల్ చపాతీలోకి ఏంటంటే అండా బుర్జీ అంటే అదే కోడిగుడ్డు పొట్టు అంటారు కదా! అది చేసి రైతా చేశాననమాట. ఈ వెజిటబుల్ చపాతీ ఎలా చేశానో ఆ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఆ వీడియోలో రెసిపీ ఎలాగో చూద్దామండి. ఏదేంటంటే బంగాళదుంప అండి. ఒక బంగాళదుంప పెద్ద సైజ్‌దనమాట ఇది. చిన్నవైతే గనుక 2 ఇవేంటంటే పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. బంగాళదుంపను, క్యారెట్ కూడా. నేనైతే ఒక క్యారెటే తీస్తున్నాను. అలాగే ఒక కట్ట పాలకూర అనమాట. ఈ బంగాళదుంప అంటే పీల్ తీసేసి మనం ఉడకబెట్టుకో, ఎందుకంటే ఆ వాటరు మనం ఆ చపాతీలు పోసి కలుపుతాం కదా, అందుకని చెప్పేసి ఉడకబెట్టిన వాటర్ పారిపోయకుండా అందులో కలుపుతాం కాబట్టి ముందే పీల్ తీసేసాను. మళ్ళీ డస్ట్ అంతా వాటర్లో దిగితే మనం కలుపుకోవడానికి బాగోదు కదా, అందుకని చెప్పి ముందే నేను పీల్ తీసేసాను అనమాట. అలా పీల్ తీసేసి ఇవి మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకో. ఇది కుక్కర్లో అయితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం చపాతీ పిండి కలిపి మొత్తం మెత్తగా మ్యాష్ అవ్వాలి కదా అది, అందుకని చెప్పేసి నేను అలా కుక్కర్లోనే వేసానండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఒక హాఫ్ గ్లాస్ దాకా పోసుకుని ఎక్కువ వాటర్ పోయకండి, ఎందుకంటే అవి వాటర్ ఎక్కువ మిగిలిపోతే అవి పారిపోయాలి కదా, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అవి మొత్తం వాటర్లో దిగిపోతాయి కదా, అవన్నీ పారిపోయాల్సి అదే కొంచెమే పోసుకుని చపాతీ పిండిలో వేసి కలిపేసుకుంటాం అనమాట మనం. ఇంకా పిండి అయితే నేను ఇంత క్వాంటిటీ అంటే ఒక 8-9 చపాతీస్కి అయ్యేటట్టు చేస్తున్నానండి నేను. ఇంకా బంగాళదుంప అవన్నీ ఉడికిపోయినాయి, ఎందుకంటే వాటర్ కొంచెం మిగిలినాయి నాకు. ముందు ఏంటంటే మనం పొటాటో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం మ్యాష్ చేసుకోవాలండి పిండిలో వేసి. అప్పుడు మ్యాష్ చేస్తే చపాతీ బాగుంటుంది అనమాట. అలా చేసుకున్న తర్వాత మొత్తం మ్యాష్ అయిపోవాలి ఆ ముక్కలు మొత్తం. ఇవన్నీ మ్యాష్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టినప్పుడు వస్తాయి కదా వాటర్, కొంచెం ఆ వాటర్ కూడా అందులో పోసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి పిండిలో. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ వేసేసుకుని చక్కగా ఇంకా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాము, చపాతీ చేసుకునేడానికి అనువుగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని ముద్ద చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసాను నేను. ఆయిల్ వేసి కాసేపు ఒక 10-15 మినిట్స్ నేను కాసేపు పక్కన పెట్టేశానండి చపాతీలు. ఇంకా చపాతీ పిండి ఇలా ముద్ద చేసుకోవాలి. ఇంకేం ముద్ద చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. పైన కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట చపాతీ, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసాను అనమాట. నేను ఇంకా ఆయిల్ వేసేసి పక్కన పెట్టేశాను. ఇందులోకైతే నేను ఇంకా ఇది అయ్యేలోగా అండా బుజ్జి చేసేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీ నార్మల్ చపాతీ మనం నార్మల్గా చపాతీ అలా చేసుకుంటాం, ఇంకా అలాగే చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా నాకైతే దగ్గరగా 8-9 చపాతీస్ అయినాయి అండి. ఇంకా చపాతీస్ మనం మామూలుగా చపాతీ ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలన్నమాట. ఇవి నేను ఉయ్యూరు వీరమ్మ తల్లివి లాగ్స్ పెట్టాను కదా, అందరూ చూడండి. నేనైతే ప్రతి సంవత్సరం మామూలుగా ఏంటంటే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. ఆ వాయిస్ ఓవర్ ఇస్తే అవి మేళతాళాలు అవన్నీ వినిపించమని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే నేను ఎదురు దీపం ఇచ్చేదానండి. ఈ సంవత్సరం తిరుగు గణదీపం ఇచ్చాను, అందుకని అది వ్లాగ్ తీసి పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి వీడియో. ఇంకా చపాతీ ఇలా చేసేసుకొని ఇంకా మామూలుగా మనం చపాతీ ఎలా కాల్చుకుంటాం మామూలుగా రొటీన్గా అలాగే కాల్చేసుకోవడం. కానీ ఇది మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, 4-5 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా ఈ పొటాటోస్ అలా విడిగా తినాలంటే తినలేరు కదా, వాళ్ళు ఇలా చపాతీ చేసి ఉట్టి చపాతీ చిన్న ముక్కలు చేసి చక్కగా తినేస్తారండి పిల్లలు. చాలా బాగుంటుంది చపాతీ, చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. ఇందులోకి మన ఇష్టం అండి. నేనైతే అండా బుజ్జి చేశాను, మన ఇష్టం పన్నీర్ కర్రీ కానీ ఇంకేదైనా చేసుకో. ఇవి ఏంటంటే ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే కొంతమంది ట్రావెలింగ్ చేసేటప్పుడు చపాతీ చేస్తే అవి హార్డ్గా అయిపోతాయి కదా, ఇలా ఈ వెజిటేబుల్స్ కలిపి చేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయండి చపాతీలు కూడా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెలాగే మామూలుగా మనం చపాతీ ఎలా వేయించుకుంటాం అలాగే వేయించుకొని చాలా తక్కువ ఆయిల్ పెట్టిద్దండి. నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అనమాట. వేసుకుని ఇంకా తీసేసుకోవడమే అనమాట. అలాగే నేను కొంచెం రైతా కూడా చేశాను ఇందులోకి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మీ. రెండు వైపులా చక్కగా దోరగా బాగా వేయించుకోవాలండి ఇవి చపాతీలు. పిల్లలు ఎవరన్నా ఈ క్యారెట్ పొటాటో అట్లా తిన్న వాళ్ళు, అలాగే పాలకూర కూడా తిన్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. నైట్ టైం చాలా మంచి ఫుడ్ అండి ఇది మాత్రం. అన్ని రకాల ప్రోటీన్స్ దొరుకుతాయి కదా మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.